subscribe to our YouTube channel. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ శ్రీకాంత్ కోడం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈవినింగ్ టైంలో హైదరాబాద్లో మైండ్ స్పేస్ దగ్గర ఉన్న లొకేషన్స్ ఎట్లా కనిపిస్తే చూపించడానికి అయితే మేము ముందుకు వచ్చాను. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈరోజు ఇప్పుడైతే నేను కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి అయితే పోతున్నా. సో లొకేషన్స్ అయితే ఇట్లా ఉన్నాయి, చూడొచ్చు మీరు. హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ అంటే తోపు ప్లేస్ అని చెప్పచ్చు. ఇక్కడికి చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, రీల్స్ చేయడానికి, షార్ట్స్ చేయడానికి ఇక్కడికే వస్తారు మ్యాక్సిమం. అండ్ మూవీస్ కూడా చాలా షూట్స్ అయితే ఇక్కడ జరిగినాయి. సో ఇక్కడ నుంచి అయితే ముందుకెళ్తే రైట్ సైడ్లో మైండ్ స్పేస్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో కొంచెం అన్ని కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఉన్నాయి. అక్కడికైతే పోయి మీ అందరికీ చూపిస్తా. ఈ లొకేషన్స్ అయితే మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇంకా సో ఈవినింగ్ టైంలో ఈ ఏరియాలో అయితే బీభత్సంగా తిరుగుతారు. పెద్ద పెద్ద కార్లు అయితే తిరుగుతాయి ఇక్కడ. ఫెరారీ, లాంబోగిని, ఫార్చునర్, ఇవన్నీ ఈ ఏరియాలో అయితే బీభత్సంగా రైడ్లు చేస్తూ ఉంటారు. అండ్ పెద్ద పెద్ద బైక్లతోటి ఉయ్యో అని పోతారు మొత్తం. మీరు ఇక్కడ చూడొచ్చు, కంపెనీలు అయితే ఇక్కడ బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి. సో మీరు కూడా హైదరాబాద్కి వస్తే ఎప్పుడైనా కానీ గోల్కొండ కానీ, టెంపుల్స్ కానీ, లేకపోతే పార్క్స్, మాల్స్, ఇవన్నీ తిరుగుతారు. సో ఎప్పుడన్నా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయడానికి ఇటు హైటెక్ సిటీ సైడ్ వచ్చి ఈ ఏరియాలో తిరిగిరనుకో, మీకు ఏదో కొత్త ప్లేస్కి వెళ్ళినామన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే ఏదో దుబాయ్కి, కెనడాకి, ఆస్ట్రేలియాకి అక్కడ ఇక్కడ పోయి తిరుగుతున్నారు. కానీ మనం ఇక్కడ ప్రజెంట్ అయితే ఈ ఏరియాని అసలు చాలా తోపు అయిపోయింది. అసలు మీరు చూడొచ్చు ఇక్కడ ఈ లొకేషన్స్ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయో. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా టీ హబ్. సో ఈ ఏరియాకి వచ్చిందంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ముందు ఉంది కేఫ్ నీలోఫర్, దీని పక్కనే మైబూజా బిల్డింగ్. సో ఇవన్నీ ఒక దగ్గర ఉండేసరికి అప్పుడప్పుడు మనకు రీల్స్లలో కనిపిస్తాయి కదా, పైకి డ్రోన్ షాట్ ఎగిరేసిన తర్వాత కిందికి లొకేషన్స్ అన్ని మ్యాక్సిమం ఈ ప్లేస్లోనే తీస్తారు. సో నేను కూడా మరీ ఎక్కువ డిస్టెన్స్లో కాకుండా ఈ దగ్గరున్న ప్లేసెస్ మాత్రమే నేను లొకేషన్స్ అయితే చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నా. హైదరాబాద్లో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి ప్లేసెస్. చాలామంది మనకు షార్ట్స్, రీల్స్ చేసే వాళ్ళన్నీ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయ్యే వీడియోస్, కంటెంట్ అంతా మ్యాక్సిమం ఈ ఏరియాలోనే తీస్తారు. సో మనకు ఫేమస్ పర్సనాలిటీస్ అందరూ ఇక్కడికే వస్తారు. రీల్స్ కానీ, వీడియోస్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, ఈవినింగ్ టైం లేకపోతే ఎర్లీ మార్నింగ్ ఆ టైంలోనే వస్తారు, షూట్ చేసుకొని పోతారు. అవే గట్టిగా వైరల్ అవుతాయి. ఈవెన్ చాలామంది మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఈ లొకేషన్ చూస్తే వాళ్ళు ఇక్కడనే చేసిరా అని మనకైతే కొంచెం గుర్తు కూడా వస్తుంది. సో ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఈ ఏరియాలో అయితే మీరు చాలా షూటింగ్స్ అయితే చూసింటారు. ఈ బస్ స్టాప్ సీన్స్ కానీ అవి కానీ బాగా చూసింటారు. ఇక్కడికైతే కొంతమంది జంటలు కూడా వస్తాయి, తిరుగుతూ ఉంటారు. సో దీంతోపాటు మీకు నైట్ టైంలో కూడా ఎట్లున్నాయో లొకేషన్స్ కూడా మీకు చూపిస్తా. సో నైట్ టైంలో యాక్చువల్లీ నేను సండే రోజు వచ్చిన కాబట్టి కొన్ని కంపెనీలు అయితే బంద్ అయి ఉన్నాయి, లైట్స్ కూడా కొన్ని ఆఫ్ అయి ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే నేనైతే కొంచెం ముందుకు పోయి మీకు చూపిస్తా. అటు టీ హబ్ సైడ్ కొంచెం ముందుకు పోతే అటు రైట్ సైడ్లో లొకేషన్ బాగా కనబడుతుంది. చూడండి, నేనైతే టీ హబ్కు దగ్గరలో ఉన్నా. సో ముందు కేఫ్ నీలోఫర్, ఇక్కడ ఇటు సైడ్ చూస్తే మైబూజా బిల్డింగ్. సో ఇవన్నీ లొకేషన్లో మధ్యలో ఇక్కడ ఉన్నా. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే కంపెనీలు సండే రోజు కాబట్టి కొంచెం లైట్స్ అయితే కొన్ని ఆఫ్ చేసి ఉన్నాయి. అన్ని లైట్స్ పడితే మాత్రం క్రేజీ కనబడుతుంది. సో ఈవినింగ్ టైంలో వచ్చే వాళ్ళందరూ ఇక్కడ విజిట్ చేసి వెళ్ళొచ్చు. మంచి చల్లగా గాలి అయితే వస్తుంది. వెహికల్ని అట్లా చూసుకుంటూ ఇంత డెవలప్ అయిందా హైదరాబాద్ అని కూడా మనం ఆలోచించుకుంటూ ఇక్కడ టైం అయితే స్పెండ్ చేయొచ్చు. మీరు ఇక్కడ మైబూజా బిల్డింగ్ చూడొచ్చు. ఇందులో ఒక ఫ్లాట్ కొనడానికి ఆల్మోస్ట్ మన మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే జీవితకాలం సంపాదించినా సరిపోదు, ఆ రేంజ్లో ఉంటుంది కాస్ట్ అయితే. ఇక్కడ వీళ్ళు ఏమో చేస్తున్నట్టున్నారు, వీడియో షూట్ చేస్తున్నారు. సో ఈ హైదరాబాద్లో ఇక్కడ ఇవన్నీ కామన్. సో నైట్ టైంలో కూడా వ్యూస్ ఎట్లున్నాయి అని ఒక బండి మీద ఒక రౌండ్ వేసి మీ అందరికీ వీడియో అయితే చూపిస్తా. సో ఇట్లా బండి మీద పోయినప్పుడు లైట్ ఫోకస్ అంతా మన మీద పడుతుంది, క్రేజీ అనిపిస్తుంది అసలు. ఇట్లా ఈ టైంలో పోతే చల్లగా గాలి వస్తుంది. ఇట్లా బైక్ రైడ్ చేస్తున్న అయితే అసలు క్రేజీ అనిపిస్తుంది. సో మీరు కూడా తిరిగినప్పుడు ఎప్పుడు ట్రాఫిక్లోనే తిరుగుతాడు హైటెక్ సిటీకి వచ్చినప్పుడు, ఇట్లా ఖాళీ దొరికినప్పుడు అంటే నైట్ టైంలో వచ్చినప్పుడు అయితే ఇక్కడ క్రేజీ అనిపిస్తుంది. ఇక్కడ టిఫిన్స్ కూడా చాలా బాగుంటాయి, వచ్చి కొంచెం అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మీరు. అండ్ ఇటు నుంచి కొంచెం ముందుకు పోతే సత్వా, నాలెడ్జ్ సిటీ, ఆ ఏరియాలను అయితే అసలు క్రేజీ కనబడతాయి లొకేషన్స్. ఇప్పుడు మీరు చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.
క్రేజీ ఉంది. హైదరాబాద్‌లో ఇంత తోపు ప్లేస్‌లు ఉన్నాయా అని అనిపిస్తుంది నాకైతే. ఎప్పుడు ఆఫీస్ పోతాం, వస్తాం అంతేగాని ఎప్పుడైతే మనం ఒక దగ్గర ఉండం. లొకేషన్స్ లైట్‌గా కనబడితే చూసి అట్లా ఓ లుక్కేసి పోతాం గానీ వాటిని ఎక్స్‌పీరియన్స్ అయితే చెయ్యం. ఇప్పుడైతే ఈవినింగ్ టైమ్‌లో వచ్చినప్పుడైతే మస్తు అనిపిస్తది. ఒక్కొక్కరు ఒక్కొక్క వైబ్‌లో ఉంటారు ఈ ఏరియాలలో. కేఫ్ నీలోఫర్, మైండ్ స్పేస్, మైబూజా బిల్డింగ్, ఈ సరౌండింగ్ మాత్రం క్రేజీ లొకేషన్స్. మీరు ఎప్పుడొచ్చినా కానీ ఇక్కడనైతే తిరిగేసి వెళ్ళొచ్చు. సో నైట్ టైం రైడ్ అయితే హైదరాబాద్లో మస్తు ఎంజాయ్ చేయొచ్చు. చూడండి. సో ఇట్లా మరీ ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం ట్రాఫిక్ తీరిపోద్ది. ట్రాఫిక్ చూస్తూనే ఉంటారు మీరు హైదరాబాద్లో ట్రాఫిక్ ఎట్లుంటుందో. సో నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా బీభత్సంగా ఉంటుంది ట్రాఫిక్. సో ఇది సండే కాబట్టి మళ్ళీ కొంచెం లేట్ నైట్ అయింది కాబట్టి ట్రాఫిక్ అయితే ఏం లేదు. అందుకే ఇంత ఈజీగా తిరగగలుగుతున్నాం. చూస్తున్నారు కదా వీడియో, మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కా లైక్ చేయండి. లైక్ చేస్తేనే చాలామందికి రీచ్ అయితే అవుతుంది. సో ఇక్కడ నుంచి ముందుకెళ్తే సో ఇట్లుంటాయి లొకేషన్స్. ఇప్పుడు మనం ఇంటికి అయితే వెళ్తున్నాం, మళ్ళీ రిటర్న్ కేబుల్ బ్రిడ్జ్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము. సో ఇదే ఐటీసీ కోహినూర్ అక్కడ కనిపిస్తుంది కదా, ఇందులోనే క్రికెటర్స్ వాళ్ళు వీళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేస్తారు. ఐపీఎల్ మ్యాచ్లు జరిగినప్పుడు కూడా ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద యాక్చువల్గా అయితే నో పార్కింగ్, అయినా కానీ అక్కడ సైడ్కి బండి పార్క్ చేసుకొని కొన్ని ఫోటోలు దిగుతారు. ఫ్రెండ్స్ కానీ లవర్స్ కానీ వచ్చి కేక్ కటింగ్స్ చేసుకుంటారు, మంచిగా చిల్ అవుతారు. సో ఇట్లుంటుంది ఇక్కడ ఈ ఏరియాలో అయితే. సో చూశారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.